గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 పై ఏం చేద్దాం? టీజీపీఎస్సీ సమాలోచన చేస్తున్నదట. గ్రూప్ 1 రిక్రూట్మెంట్ ఆలస్యంతో గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 పై పీఠముడి. అప్పీల్కు పోయాక రివ్యూ చేయాలని భావిస్తున్న కమిషన్. గ్రూప్ 1 సర్వీస్కి ఎంపికైన వాళ్లలో గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి ఎంపికైన వాళ్ళు ఎందరున్నారనే వివరాలు సేకరణ. వీటి ఆధారంగానే రిక్రూట్మెంట్ జాబ్ క్యాలెండర్పై నిర్ణయం. మొత్తానికి అంతా కుప్ప అయిపోయి ఉన్నది, పెంట. ఆ పేపర్లు చక్కగా దిద్దలేదని కోర్టుకు పోయారు. కోర్టు ఏమన్నది? సింగిల్ బెంచ్ మొత్తం మళ్ళీ రీవాల్యుయేషన్ చేయండి, మళ్ళీ పేపర్లు దిద్ది రిజల్ట్ ఇవ్వండి అన్నది. తొందరగా పనిచేసి మళ్ళీ రిజల్ట్ ఇస్తే అయిపోద్ది కదా, ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది కదా. ఇప్పుడు ప్రభుత్వము సమాలోచనలు చేస్తున్నది బాగానే ఉన్నది, కానీ ఆ సమాలోచనలు ఎట్లుండాలా? సమస్య పరిష్కారం అయ్యేలాగా ఉండాలి. మీ ఈగో హట్ అవుతుంది, మనం తప్పు చేసినామని దొరికిపోతాం, ఈ ఆలోచనతో టీజీపీఎస్సీ కానీ ప్రభుత్వం కానీ ఉండకూడదు కదా. మీకు ఇప్పుడు ఇమీడియట్గా మీకు సమస్య పరిష్కారం కావాలంటే ఏం చేయాలా? డివిజన్ బెంచ్కి, సుప్రీంకోర్టుకి మీరు అప్పీల్కి వెళ్లకుండా తక్షణమే రీవాల్యుయేషన్ చేసి 2-3 నెలల లోపు రిజల్ట్స్ ప్రకటించండి. సమస్యకి పరిష్కారం దొరికిపోతుంది ఇమీడియట్గా. మళ్ళీ ఇమీడియట్గా అది అయిపోగానే గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్స్ కూడా ఇచ్చేయచ్చు. ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తున్నది? గ్రూప్ 1లో ఎంపికైన వాళ్ళు గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్స్ ఇచ్చారు అనుకోండి, అందులో ఉన్నారనుకోండి. ఇప్పుడు ఆల్రెడీ అది లేట్ అవుతుంది కదా, ఇందులో వచ్చి జాయిన్ అయిపోతారు. రేపొద్దున మళ్ళీ జరిగింది అనుకోండి, మళ్ళీ దీనికి రిజైన్ చేసి అందులోకి వెళ్ళిపోతారు. ఇట్లా బ్యాక్లాగ్స్ ఉంటాయి, రకరకాల సమస్యలు వస్తాయి. ఇది ఇప్పుడు సమాలోచనలు చేస్తున్నారు. మీరు ఈ సమస్యకి పరిష్కారం దొరకాలంటే ఒక్కటే, సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని అమలు చేయండి, అదే పరిష్కారం. గ్రూప్ 1 పైన హైకోర్టు తీర్పు నేపథ్యంలో గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 పోస్టుల భర్తీపై ఎలా ముందుకెళ్లాలి అనే అంశంపై టీజీపీఎస్సీ సమాలోచన చేస్తున్నది. గ్రూప్ 1 రిక్రూట్మెంట్ పూర్తయ్యాకే గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 పోస్టులు భర్తీ చేయాలని టీజీపీఎస్సీ అనుకున్నది. గ్రూప్ 1కు ఎంపికైన వారిలో చాలామంది గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి కూడా సెలెక్ట్ అవుతారని, అందువల్ల వరుసగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు భర్తీ చేస్తే బ్యాక్లాగ్ సమస్య ఉండదని భావించింది. కానీ ఇప్పుడు గ్రూప్ 1 వాయిదా పడడంతో గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 పై ఎలా ముందుకెళ్లాలి అనే దానిపై కమిషన్ ఆలోచిస్తున్నది. ప్రస్తుతం గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ షీట్లను రీవాల్యుయేషన్ చేయాలన్న హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు పైన డివిజన్ బెంచ్లో అప్పీల్కి వెళ్లాలని ఇప్పటికే డిసైడ్ అయింది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 రిక్రూట్మెంట్పై టీజీపీఎస్సీ రివ్యూ చేయాలని భావిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకు సందు దొరికింది. ఏ జాబ్ క్యాలెండర్ ఏమైనా అంటే అక్కడ ఆగింది కదా, లేకపోతే ఈ పాటికి ఎప్పుడో ఇచ్చేటోళ్ళం అని స్టార్ట్ చేస్తారు. ఇక సమస్యని తీసుకొచ్చేది వీళ్ళే, సృష్టించేది వీళ్ళే, క్రియేట్ చేసేది వీళ్ళే. ఇప్పుడు ఇవన్నీ మనం అనుకుంటున్నాం ప్రభుత్వం ఇబ్బందుల్లో పడ్డదని. వాళ్ళు ప్రశాంతంగా చలిగాసుకుంటున్నారు, కట్టెలు పెట్టుకొని మంచిగా చలిగాచుకుంటున్నారు వాళ్ళు.